నక్సలైట్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితోటి ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం వారిపైన కేసుల తీవ్రతను పరిశీలించి వాటిని ఎత్తివేయవచ్చని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి కమిటీ వేసేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతులకు వస్తే రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది అన్నారు. నక్సలైట్ల విషయంలో మొన్న మాట్లాడుతూ చెప్పినాను. ఎస్, నేను ఒక నక్సలైట్ బాధితున్నే. కానీ ఇలా సరెండర్ నక్సలైట్ కూడా 35 ఏళ్ళు 45 ఏళ్ళు లేచి అజ్ఞాతంలో ప్రజల కోసం జీవితం గడిపినారు. వారి అంతిమ లక్ష్యం కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నతే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా పేద ప్రజల అభివృద్ధి. ఇద్దరి లక్ష్యం ఒకటే, దారులు వేరు కావచ్చు. అందుకే అన్నాను, ఎవరైనా మావోయిస్ట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తారంటే ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ లేదన్నమాట చెప్పిన. ఇంతకన్నా సోషల్ సెక్యులర్ పార్టీ ఇంకోటి లేదు ఈ దేశంలో. ఎవరైనా రావచ్చు అనే మాట చెప్పిన. మీదైనా మాదైనా మీరు కూడా రాత్రి ఎందుకు రాస్తారు? ఎక్కడో బీదవాడికి అన్యాయం జరిగితే తాటికి అక్షరాలతో రాస్తారు. ఎందుకు రాస్తారు? మీ లక్ష్యం కూడా పేదవాడి జీవితంలో మార్పులు రావాలని. మా లక్ష్యం కూడా అదే. పార్టీలు ఏదైనా అంతిమంగా రాజకీయ లక్ష్యం అభివృద్ధితో పాటు పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం గడవాలని రాహుల్ గాంధీ కోరుకుంటే, రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందినప్పటికీ కూడా కాస్ట్ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అందరూ కూడా సమానంగా ఫలాలు అందాలనేది రాహుల్ గాంధీ గారి కోరిక. ఆ కోరికని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇస్తా ఉన్నాం. ఆ దశగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నేను మిమ్మల్ని కోరేది, నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా, విద్యా పరంగా ఒక మేటి జిల్లాగా చేసుకుందాము. 3 ఏళ్ళు మాకు అధికారం ఉంది, టైం ఉంది. ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే వస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ మీ సహకారంతో ఈ జిల్లాని అన్ని వేళలో అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి విషయంలో పార్టీలకి తావు లేదు.